సినిమా ప్రభావం సమాజంపై చెప్పలేనంత. భక్తినో దేశభక్తినో బంధాలు యువతలో గొప్ప విలువలను పెంచాల్సిన బాధ్యతలు విస్మరించిన రీల్ హీరో సినిమాలకు కాలం చెల్లనుంది. అడవికి అంటుకున్న ఫైర్లా సమాజంలోని విలువలను దహించి వేస్తున్నాయి. స్మగ్లింగ్ చేసే దోపిడీ దొంగదే రూలుగా చూపిస్తూ సామాజిక బాధ్యత విస్మరించిన పట్టించుకొని సెన్సార్ బోర్డ్ ప్రభుత్వాలు ఇలాంటి సినిమాలకు టికెట్ల ధరలు భారీగా పెంచి ప్రభావవంతమైన కళారంగాన్ని ప్రేమించే వారి జేబుల లూటికి పర్మిషన్ ఇవ్వడం దుర్మార్గమే. ప్రజా ప్రయోజనాలు విలువలు చైతన్యం లేని సినిమాలకు ప్రయారిటీ. భరత జాతికి పట్టెడు అన్నం పెట్టే రియల్ హీరోలైన రైతులు ఆరుగాలం చెమటోడ్సి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు గ్యారంటీ. ఇది అవమాననీయం కాదా అని చెప్పి మేధాజీ రాసినారు. చాలా అద్భుతంగా రాశారు. నిన్న ఈ ఏదైతే టికెట్స్ మీద మరి కేసు వేయడం జరిగిందో అదే రకంగా నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఓకే టీవీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మహిళ చనిపోతే ఎవరు కూడా ప్రభుత్వం తరపున స్పందించేది లేదు. అల్లు అర్జున్ మీద పెట్టినటువంటి సెక్షన్లకు మరి 10 ఏళ్ళు జైలు శిక్ష పడాలి. కానీ మళ్ళీ ఎవరు చేసిరో ఏం చేసిరో అల్లు అర్జున్ని ముట్టుకోవడానికి భయపడుతుండ్రో మరి ఏం భయపడుతుండ్రో తెలియదు. ప్రభుత్వం కానీ ఆఖరికి బీఆర్ఎస్ వాళ్ళు కానీ ఆఖరికి మహిళ చచ్చిపోతే రాని మా జాగృతి కవితక్క కానీ బీజేపీ మహిళలు కానీ ఎవ్వరు కూడా స్పందిస్తలేరు, మాట్లాడతలేరు దీని గురించి. 25 లక్షలు కంపెన్సేషన్ ఇచ్చేలేండు. ఇప్పటికే వాళ్ళ అబ్బాయి కూడా తీవ్ర అస్వస్థతకు గురై చాలా సివియర్గా ఉంది. ఓకే, కేవలం చేతులు దులుపుకోవడానికి 25 లక్షలు ఏ మూల సరిపోతాయి అల్లు అర్జున్ గారు? 25 లక్షలు ఏ మొహం పెట్టుకొని ఏం సరిపోతాయని మీరు ఇచ్చినారు అనేది మీరు ఆలోచించాలి దయచేసి. అట్లాగే ప్రభుత్వం తరపున ఏం లేదు. ప్రభుత్వం కూడా తప్పిదమే కదా. ఇప్పుడు అల్లు అర్జున్ వస్తున్నప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్టు మీకు ఇన్ఫర్మేషన్ లేదా, బలగాలను పెంచాలి, ఒక సిస్టమ్ తయారు చేయాలి, గవేం లేవు. మీ వైఫల్యం కూడా ఉంది. తెలంగాణలో ఇంత జరుగుతుంటే అసలు స్పందించరేమి? సామాన్యుల పక్షాన మాట్లాడరేమి రేవంత్ రెడ్డి గారు? మరో పక్క పోని మా అల్లు అర్జున్ గారు ముఖ్యమంత్రి ఎవరో కూడా అల్లు అర్జున్కి తెలియదు. అల్లు అర్జున్ గారు పేరు మర్చిపోయినారు. తెలంగాణ ముఖ్యమంత్రి అని చెప్పి నిన్న పాపం మర్చిపోయి మాట్లాడినారు. మా అల్లు అర్జున్ గారికి పేరు గుర్తొస్తలేదు. మరి పేరు గుర్తులేనటువంటి అల్లు అర్జున్ గారికి తెలంగాణ ముఖ్యమంత్రి సపోర్ట్ చేస్తున్నారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ సందర్భంగా ఆత్మపరిశీలన చేసుకోండి. పేరు మారినా ఆర్టీసీ రాత మారలే. బస్సులు కొనకపోతే ఆర్టీసీకి చావు దెబ్బే. ఆది నుంచి ఆర్టీసీకి కష్టాలే, పుట్టడు నష్టాలే. ఎక్కువ బస్సులు కొంటేనే సాఫీ ప్రయాణం, ఫ్రీ ప్రయాణం మరిన్ని చిక్కులు తెచ్చిపెట్టింది. ప్రభుత్వం దగ్గర నిధుల కొరత, ఉద్యోగాల కొరత, పాతవి నడపలేని పరిస్థితి, కొత్తవి కొనలేని దుస్థితి, చాప కింద నీరులా విస్తరిస్తున్న హైర్ బస్సుల వ్యవహారం. భవిష్యత్తులో ఆర్టీసీ కొలవులు ఓ కలలా మిగిలిపోయే అవకాశం. నిజంగా చాలా బాధాకరం. ఫస్ట్ నుంచి కూడా ఆర్టీసీ నష్టాల్లో ఉంది అని అనుకుంటూనే పేరు మార్చిండ్రు, అన్నీ మారుద్దాం అనుకున్నారు. ఇప్పుడు ఉచితాలు, పైగా అసలే కష్టకాలంలో ఉందంటే మళ్ళీ దానిపైన ఉచితాలు. ఈ ఉచితాలు ఏమైపోయినాయి? బస్సులు ఆపకపోవడంతో మళ్ళీ కొత్త బస్సులు కావాలి. కొత్త బస్సులు కావాలంటే పైసలు లేవు. ఎంత సజ్జనార్ గారైనా మరి ఎట్లా నెట్టుకొస్తారు గవర్నమెంట్ ఇవ్వకుండా? మరి దీనికి ఏమైనా డెసిషన్ తీసుకుంటారా మన పొన్నం ప్రభాకర్ గారు? దీని మీద ఏమైనా మాట్లాడతారా? చర్చలు ఏమైనా జరుపుతారా మీరు టీజీఆర్టీసీతో? తెలంగాణలో మరోసారి భూకంపం. ఇందాక మాట్లాడుకున్నాము. ఇగో రక్షక భట నిలయమా, కాంగ్రెస్ కార్యాలయమా? హయత్ నగర్ పోలీస్ స్టేషన్లో హైడ్రామా. సాక్షాత్తు చట్టసభ సభ్యులే పోలీస్ స్టేషన్లో ప్రెస్ మీట్. జాతీయ రహదారిని పార్కింగ్ చేసిన వైనం. ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో కాకీలు, అవస్థలు పడ్డ అభాగ్యులు. ఒక్క బయట తీసుకుంటామంటేనే పోలీస్ స్టేషన్ ఎలో చేయరు. వీళ్ళు ఏకంగా ప్రెస్ మీటే పెట్టేసినారు.